శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అతి త్వరలో 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం తులారాశి జాతకుల సొంతం కాబోతుంది. తత్ఫలితంగా ఒక పెద్ద అద్భుతం మీ జీవితంలో జరగబోతుంది అంటున్నారు జ్యోతిష పండితులు. ఇదంతా సకల దేవతల యొక్క అనుగ్రహంతోనే జరగబోతుంది. అయితే ఏం జరగబోతుంది, ఎటువంటి పరిస్థితులు మీకు కలగబోతున్నాయో, ఆ పెద్ద అద్భుతం ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా మనం వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. అధికంగా శ్రమించాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. బాధ్యతలు కూడా అధికమని చెప్పుకోవాలి. కుటుంబ సభ్యుల యొక్క భారమంతా కూడా ఈ రాశి జాతకులు తమ భుజాల మీద మోస్తూ ఉంటారు. ఈ రాశికి చెందిన విద్యార్థుల జీవితంలో కూడా కొంతమంది మిత్రుల కారణంగా అనేక రకాలైనటువంటి సమస్యలు ఇంతవరకు ఎదుర్కొన్నారు. ఇక ముందు మీకు మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పుకోవాలి. అంటే చెడు సహవాసం కారణంగా మీరు జీవితంలో అనేక రకాల అవమానాల పాలయ్యారు. భవిష్యత్తుకు సంబంధించి ఒక చక్కటి డెసిషన్ అయితే తీసుకోవడంలో మీరు ఫెయిల్ అవుతూ వస్తున్నారు. ఈ సమయంలో మీ యొక్క జీవితంలో అద్భుతం అయితే జరగబోతుంది. అలాగే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో మీకు చాలా సందర్భాల్లో అనేక రకాలైనటువంటి ప్రతికూలతలు అయితే వచ్చాయి. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. మీ యొక్క జీవితంలో ఇతర వ్యక్తుల మూలంగా అవమానాల పాలు అయిన సందర్భాల్లో ఎన్నో చూశారు. అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాల్లో వారితో నమ్మి మీరు చెప్పుకోవడం వల్ల వారు 10 మంది ముందు వాటిని బయటపెట్టి మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించారు. ఈ విధంగా మానసికంగా మీరు కుంగిపోయినటువంటి సందర్భాలు ఎన్నో చూశారు. అలాగే బంధువుల్లో కూడా మీకు శత్రువులు ఉన్నారు. వారి యొక్క ఎదుగుదలను చూసి వారు మీ యొక్క ఎదుగుదల చూసి ఓర్వలేకపోతున్నారు. జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా సరే ఒక మనిషి ఎదుగుతూ ఉన్నట్లయితే గనక వారు దిగజారిపోవాలంటూ వారి మీద అసూయను ప్రదర్శించే వ్యక్తులు కూడా కోకొల్లలు మన చుట్టూరానే ఉంటారు. అయితే ఈ రాశి జీవితంలో కూడా చాలా మంది ఇలాంటి వారు ఎక్కువ మంది ఉన్నారని చెప్పాలి. మీ ఎదుగుదలను చూసి వారు ఓర్వలేకపోతున్నారు. వారి యొక్క అసూయ, కుళ్ళు అనేది ఏదైతే ఉందో అది మీ జీవితంపై నెగటివ్ ఎనర్జీగా మారిపోతుంది. అనేక రకాల సమస్యలు ఇది వరకు సృష్టించిందని చెప్పాలి. ఇక ముందు మీ యొక్క జీవితంలో మహా అద్భుతమే జరగబోతుంది. ఎందుకంటే మీరు చేసిన పుణ్య కార్యాలు కావచ్చు, మంచి పనులు కావచ్చు, ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. ఆ 33 కోట్ల మంది దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. మీ జీవితంలో పెద్ద అద్భుతం జరగబోతోంది. ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు పెరగడానికి ఇదివరకు ఏదైనా ప్రయత్నం చేస్తే గనక ఆ యొక్క ప్రయత్నం ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తుల జీవితంలో ప్రమోషన్ కి తాలూకా శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి యొక్క కోరిక కూడా తీరబోతుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనేది వారి జీవితంలో బలమైన కోరిక ఉంటుంది. అటువంటి కోరిక మీ యొక్క జీవితంలో ఏదైతే ఉందో అది తీరే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి. అది కూడా 33 కోట్ల మంది దేవతల అనుగ్రహంతో మీరు చేసిన మంచి పనుల ఫలితమే వారు అందచేయబోతున్నారు. మీ యొక్క సత్కార్యాల ఫలితమే ఇప్పుడు పొందుకోబోతున్నారు. ఇదంతా ఈశ్వరేచ్ఛ. ఇలాగే జరుగుతుంది, జరిగి తీరుతుంది అంటున్నారు జ్యోతిష పండితులు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఎప్పుడు నీతి నిజాయితీగా ఉంటే మంచి తప్పక జరుగుతుంది. కానీ కాస్త సమయం పడుతుంది. ఈ రాశి జాతకులకు ఈ ధైర్యం ఉండబట్టే, మనోధైర్యంతో ముందుకు సాగబట్టే ఇప్పటికీ ఈ ఫలితాలు పొందుకోబోతున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.